ఓకే సేమ్ కాస్ట్ అగైన్ వాళ్ళు పుట్టుకతోనే వైరభక్తి వాళ్ళది. because he is also equal to KTR. He can speak sense and all. He also studied abroad. Everything is nice about Lokesh, but మనం చూస్తే నమ్మలేదు. వైరభక్తి అంటే ఎప్పుడూ భగవంతుడిని నింద చేయడమే, వాళ్ళ పుట్టుకే అందుకు. థింగ్ ఏంటంటే లైక్ లోకేష్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ మినిస్టర్. చంద్రబాబు నాయుడు కొడుకు. ఇప్పుడంటే లడ్డు విషయంలో దొరకడు కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు అంటే మీతో నేను మనవి చేశాను, నింద చేయడానికి క్రోధం కారణం. యూజువల్లీ లైక్ మిగతా చీఫ్ మినిస్టర్ కి రాయి తగిలింది అనుకో 3 రోజులు ఐసీలో ఉన్న మన వాడు పక్కన బాంబు పేలింది అయినా సరే నెక్స్ట్ అసెంబ్లీలో కనిపించారు చంద్రబాబు నాయుడు. అలాంటి వాడు కొడుకు లోకేష్ ఇంటర్నెట్ లో మీమైపోతుంది ఎందుకంటే ఎక్కడ జూమ్ మీటింగ్ లో పర్సనల్ కేపబిలిటీ లేదు. ఆ శిశువుడి పుట్టుకతోటే కృష్ణుని యందు విరోధి. ఆగా తెలుగు గాయ్ బట్ అటు బాన్ అండ్ బాటప్ ఇన్ విజయవాడ. నీ అమ్మ తర్వాత దింగ రావాలి లోకేష్ మర్చిపెట్టి. అప్పటి వరకు ఆ కంఠం కలిసి ఉన్నంతసేపు అక్రమాల మాటలు ఎన్నో మాట్లాడాడు. లైక్ ఇప్పుడు ఎవరు వాంట సన్ నాకు కానీ కొడుకు అని పుట్టాడు అనుకోండి, ఆ వంట సన్ లైక్ లోకేష్. అప్పుడే కదా జనం నా గురించి మాట్లాడుతుంది. దాని అర్థం ఏమిటంటే నిద్రపోతున్నా, తింటున్నా, లేస్తున్నా, ఉన్నా, ఏం చేస్తున్నా సరే వాడు నిరంతర కృష్ణనామ స్మరణ చేసేది. ఏ కారణం చేత? ఇతో మాత్రం కాదు, ద్వేషం. కృష్ణుడొక్కడున్నాడు వైపు చాలురా అని నమ్మలేకపోయాడు. నేను మీ అందరికీ క్షమాపణ చెప్తాను. ఒక్కసారి జీవితంలో ఈ పొరపాటు అయిందనుకో గుర్తుపెట్టుకో. పైగా కృష్ణుడిని కట్టేస్తానన్నాడు రాయబారం. ధర్మ సంస్థాపన జరుగుతుందని, అధర్మం నశించిపోతుందని నోటితో చెప్పకుండా చెప్పినటువంటి ఘట్టం సభాబ్రహ్మంలో, మయసభలో, అగ్నిపూజలో శిశుపాల వధ. ఇంత చూసి కూడా అర్థం కాక ఇంకా సామాన్యుడు ఇంతల పక్కన ఉంటే మాత్రం ఏముంగుతుందనుకున్న వాళ్ళు తమ అధర్మ ఫలాన్ని తాము వండుకుని తిని మరణించారు కురుక్షేత్రం.